ప్రపంచం మొత్తం ఒకవైపు, ఆయనొక్కడు ఒకవైపు. వయసు 7 10 దాటినా చురుకుగా కనిపిస్తారు. ఎవరెన్ని చెప్పినా తాను అనుకున్నదే చేస్తారు. మొన్నటికి మొన్న మరోసారి రష్యా సార్వత్రిక ఎన్నికల బంపర్ మెజార్టీతో గెలిచి రికార్డు సృష్టించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు వ్లాదిమిర్ పుతిన్ పేరు తెలియని వారెవరూ ఉండకపోవచ్చు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న వేళ ఆయన వ్యక్తిగత జీవితం, అలవాట్లు లాంటి విషయాలు తెర మీదకు వస్తున్నాయి. ఈ క్రమంలో పుతిన్ థగ్ లైఫ్ కు సంబంధించిన అంశాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ వయసులో కూడా ఓ ప్రేయసిని మెయింటైన్ చేస్తున్న పుతిన్ సొంత భార్య పిల్లలను సీక్రెట్ ప్లేస్ లో బంకర్లకు తరలించాడు. అణుబాంబులు పడిన చెక్కు చెదరని విధంగా తయారు చేసిన బంకర్లలో వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. అవును, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ఓ రహస్య ప్రేయసి ఉంది. ఆమె పేరు అలీనా కబయేవా. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రస్తుతం ఆమె అజ్ఞాతంలో ఉందనే టాపిక్ నడుస్తుంది. గతంలో జిమ్నాస్ట్ గా ఉండేది. పుతిన్ తన భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఆయనతో చనువుగా ఉంటుంది. ఆపై మీడియా మేనేజర్ గా ప్రస్తుతం రష్యా రాజకీయాల్లోనూ ఆమె తన మార్క్ చూపిస్తుంది. భార్య లుడ్మిలాతో 1983లో వ్లాదిమిర్ పుతిన్ వివాహం జరిగింది. ఈ జంటకు మరియా కెటరీనా అనే కూతుర్లు ఉన్నారు. అయితే పలు కారణాలతో 2014లో లుడ్మిలా నుంచి అధికారికంగా విడాకులు తీసుకున్నారు పుతిన్. ఆపై రష్యా మీడియా మొఘల్ రూపర్ట్ మర్డోర్ మాజీ భార్య వెండి డంగేతో పాటు పలువురు టీనేజర్లతో పుతిన్ డేటింగ్ చేసినట్లు పుకార్లు ఉన్నాయి. అయితే లుడ్మిలా అలెక్సాంద్రోనాతో పుతిన్ వైవాహిక బంధం చెడిపోవడానికి కారణం కూడా అలీనా అని పుతిన్ సన్నిహితులు చెబుతున్నారు. 2008 నుంచే అలీనాకు పుతిన్ తో పరిచయం ఉందని, వాళ్ళ డేటింగ్ వ్యవహారం తెలిసే లుడ్మిలా మనసు విరిగి విడాకులు తీసుకుందని వారు చెబుతున్నారు. అప్పటి నుంచి సీక్రెట్ ఫస్ట్ లేడీగా అలీనా కొనసాగుతుంది. 1983లో తాష్కెంట్ లో పుట్టి పెరిగిన అలీనా రిథమిక్ జిమ్నాస్టిక్ 15 ఏళ్ల వయసులో పోర్చుగల్లో జరిగిన యూరోప్ ఛాంపియన్షిప్ లో మెరిసి అందరి దృష్టిని ఆకర్షించింది. 2000 సిడ్నీ ఒలింపిక్స్ లో అలీనా బ్రాంజ్ మెడలిస్ట్ కూడా. 4 ఏళ్ల తర్వాత గ్రీస్ ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కూడా గెలుచుకుంది. ఇప్పటిదాకా తన కెరీర్ లో ఆమె 2 ఒలింపిక్స్ మెడల్స్, 14 ప్రపంచ ఛాంపియన్షిప్ మెడల్స్, 21 యూరోపియన్ ఛాంపియన్షిప్ మెడల్స్ గెలుచుకున్నారు. వైవాహిక జీవితాన్ని సర్వనాశనం చేసుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ సీక్రెట్ ప్రేయసిని మాత్రం అపురూపంగా చూసుకుంటున్నాడు. పబ్లిక్ ప్లాట్ఫామ్స్ లో వ్యక్తిగత ప్రశ్నలను దాటేసే పుతిన్ తనకు ఓ వ్యక్తిగత జీవితం ఉందని, దాని గురించి ప్రస్తావించడం ఇష్టం లేదని, దాన్ని గౌరవిస్తే బాగుంటుందని మీడియాకు చురకలంటిస్తుంటారు. ప్రస్తుతం అలీనా స్విట్జర్లాండ్ కొండల్లో సేద తీరుతున్నట్లు ఇతర దేశాల నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా మీడియా కథనాలు ప్రచురిస్తున్నాయి. యుద్ధం రోజు రోజుకు భీకరంగా మారుతుండటంతో ముందు జాగ్రత్తగా చర్యగా పుతిన్ తన కుటుంబాన్ని అణుబంకర్లలో దాచిపెట్టారు. ఆమెతో తనకు జన్మించిన 4 పిల్లలను కూడా అంతే భద్రంగా దాచిపెట్టారు. స్విస్ కొండల్లో అత్యంత సురక్షితమైన రహస్యమైన ప్రాంతాల్లో వారు భద్రంగా ఉన్నట్లు ఆ కథనాలు సారాంశం. ఎన్ని సమస్యలున్నా తన్ను మాత్రం తక్కువ చేసుకోరు పుతిన్. దేశం ఏమైపోయినా తాను అనుకున్నది సాధించాలని చూస్తారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. 71 ఏళ్ల వయసులో కూడా బలిష్టంగా కనిపించడానికి కారణం రోజు వ్యాయామం చేయడం ఒకటే కారణం కాదట. ఆయన తరచుగా దుప్పి కొమ్మల నుంచి తీసిన రక్తంతో స్నానం చేస్తాడట. అలా చేయడం వల్ల శరీరంలోని ఎముకలు, కండరాలు, నడుము, కీళ్ళు బలంగా తయారవడమే కాకుండా లైంగిక పటుత్వ శక్తి గణనీయంగా పెరుగుతుందట. దృష్టి, వినికిడి శక్తి కూడా పెరుగుతుందట. అందుకే పుతిన్ తరచుగా రష్యాలోని ఆల్తాయ్ పర్వత ప్రాంతాలకు వెళ్తారట. అక్కడికి వెళ్ళినప్పుడల్లా అధికారులు ఆయన కోసం 70 కిలోల దుప్పి కొమ్ములను విరిచి అందులో నుంచి రక్తం తీసి స్నానానికి సిద్ధం చేస్తారట. అందులో పుతిన్ తనువు తీరా జలకాలాడతారట. ఈ విషయాలను స్థానిక పత్రిక రిపబ్లిక్ వెల్లడించింది. దుప్పి, ముఖ్యంగా మరల్ లేదా రెడ్ దుప్పి కొమ్ముల నుంచి తీసిన రక్తంతో స్నానం చేస్తే ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుందని, వయస్సు అంత తొందరగా మీద పడదనే నమ్మకం రష్యాలో ప్రాచీనమైనది. దుప్పి రక్తం గొప్పతనం గురించి స్వయంగా తెలుసుకునేందుకు పుతిన్ మరల్ బ్లడ్ వైద్య నిపుణుడు అలెగ్జాండర్ జుకోవ్ ను కలుసుకున్నారట. ఇటలీ మాజీ ప్రధానమంత్రి స్విలియో బెర్లూస్కి 2015లో సైబీరియా పర్యటనకు వచ్చినప్పుడు ఆయన కూడా దుప్పి కొమ్ముల రక్తం రహస్యం గురించి పుతిన్ చెప్పారంట. పుతిన్ పై స్థానిక పత్రికల్లో వచ్చిన ఈ కథనాన్ని చదివిన జంతు ప్రేమికులు మాత్రం ఆయనపై మండిపడుతున్నారు. ఎవరు ఇష్టపడ్డా ఇష్టపడకపోయినా తనకు నచ్చిందే చేస్తారు. ప్రతిపక్షం, విపక్షం లాంటివి రష్యాలో కనిపించవు. కనిపిస్తే పుతిన్ ఆగ్రహావేశాలు ముందు అవి భస్మం అయిపోతాయి. ప్రత్యర్థులను, ఆనవాళ్లు కూడా లేకుండా చేయడంలో పుతిన్ సిద్ధహస్తుడు. అత్యంత విశ్వసనీయ వ్యక్తులను తన కోసం నియమించుకుంటారు. కిరాతకుల్లాంటి వాళ్లను తన భద్రత కోసం వినియోగించుకుంటారు. ప్రస్తుతం ఉక్రెయిన్ పై దండయాత్ర తలకు మించిన భారంగా మారుతున్న దాడుల తీవ్రత తగ్గించని తలబిరుసుతనం ఆయన సొంతం. మీకు తెలుసా, ఆయన ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు.
టెస్లా యాజమాని ఎలాన్ మస్క్, అమెజాన్ యజమాని జెఫ్ బెజోస్ కంటే పుతిన్ కు ఎక్కువ ఆస్తులు ఉన్నాయని నివేదికలు చెప్తున్నాయి. అయితే ఆ ఆస్తులు పెంచుకునే విషయంలో అమలు చేసిన పద్ధతి చర్చల్లోకి వచ్చింది. ఇంతకీ ఆయన ఏం చేశారంటే, రష్యాలో అత్యంత ధనవంతుడైన మిఖాయిల్ ని 2003లో మోసం ఆరోపణలపై పుతిన్ జైల్లో పెట్టారు. అతన్ని సంపద 11 బిలియన్లు తన అకౌంట్ కు బదలాయించుకున్నారని చెబుతారు. ఈ ఘటన తరువాత తమ సంపదలో 50% ఇచ్చి స్వతంత్రం పొందాలని రష్యా వ్యాపారులందరినీ కోరారు. ప్రాణభయంతో వ్యాపారవేత్తలు అతని ప్రతిపాదనను అంగీకరించారు. దీంతో పుతిన్ సంపద ఉన్న ఫలంగా పెరిగింది. 2017లో బ్రోవర్ యుఎస్ సెనెట్ జ్యుడిషియల్ కమిటీ ముందు పుతిన్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడని అంగీకరించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా ఎదగాలని భావిస్తున్నారు. ఉక్రెయిన్ రష్యా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపై ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతున్నప్పటికీ యుద్ధం మొదలుపెట్టిన పుతిన్ మాత్రం పట్టించుకోవడం లేదు. యుద్ధం విషయంలో పుతిన్ వెనక్కి తగ్గడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఉక్రెయిన్ రష్యా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపై ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతున్నప్పటికీ యుద్ధం మొదలుపెట్టిన పుతిన్ మాత్రం పట్టించుకోవడం లేదు. త్వరలోనే ఉక్రెయిన్ పై దండయాత్ర, యుద్ధం కారణంగా రష్యా ఆర్థిక పరిస్థితిని మరింత దిగజారవచ్చు. కానీ అది పుతిన్ ను ఏమాత్రం కదిలించదు. ఆయనకు రష్యాలోనే అనేక ఇళ్లు, పడవలు, లగ్జరీ కార్లు, సురక్షితమైన ప్యాలెస్లు ఉన్నాయి. పుతిన్ వద్ద 4 విలాసవంతమైన పడవలు, 43 విమానాలు, వందలాది కార్లు, 15 హెలికాప్టర్లు ఉన్నాయి. న్యూస్ వీక్ 2018 నివేదిక ప్రకారం పుతిన్ కార్ల శ్రేణిలో $192 మిలియన్ విలువైన బుల్లెట్ ప్రూఫ్ లిమోసిన్ కూడా ఉంది. పుతిన్ ఖరీదైన గడియారాలను కూడా ఇష్టపడతారు. స్థానిక నివేదికల ప్రకారం నల్ల సముద్రం సమీపంలోని గాలెంజిక్ లో పుతిన్ కు $1 బిలియన్ విలువైన రహస్య భవనం కూడా ఉంది. ప్రస్తుతం జైల్లో ఉన్న ప్రతిపక్ష నేత అలెక్సీ నవల్నీ బృందం పుతిన్ ప్యాలెస్ కు సంబంధించిన చిత్రాలను విడుదల చేశారు. దాంతో ఆయన ఇప్పటికీ జైల్లోనే గడుపుతున్నారు. పుతిన్ జెట్ విమానాల్లో ఒకదానిలో తన కోసం బంగారు టాయిలెట్ నిర్మించుకున్నారు. వీటన్నిటినీ చూస్తే పుతిన్ ఓ థగ్గా ఎదిగారు. దాదాగిరిని ఆసరాగా చేసుకున్నారు. అదే పద్ధతిని నేటి ఉక్రెయిన్ మీద ప్రదర్శిస్తున్నారు.